దేవుడా రక్షించు నా దేశాన్ని పెద్ద మనుషుల నుంచి పెద్ద పులుల నుంచి. ఆకలి బాధలు, ఆందోళనలు, సమస్యలు విరివిగా ఉన్న విచిత్ర సౌధం మాది. మజిలీకి అలసిపోతున్నాం, మలుపుకి రాలిపోతున్నాం. ఇది నా వాక్యాలు కావు, తణుకులో పుట్టిన దేవరకొండ బాలగంగాధర్ తిలక్ రాసిన కవితా పంక్తులు. ఎన్నో దశాబ్దాల క్రితం తణుకు పట్టణంలో కూర్చొని ప్రపంచవ్యాప్తంగా తెలుగు కవిత్వ సాహిత్యం తాలూకు విలువల్ని, సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు స్పందించి కవితలు రాసిన దేవరకొండ బాలగంగాధర్ తిలక్ పుట్టిన తణుకుకు వచ్చినందుకు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇంత ఘన స్వాగతం పలికినందుకు మీకు ఆనందంగా ఉంది. నాకు అనిపించింది, దశాబ్దాల క్రితం దేవరకొండ బాలగంగాధర్ తిలక్ తణుకులో కూర్చొని దేవుడా నా దేశాన్ని రక్షించు, పెద్ద మనుషుల నుంచి పెద్ద పులుల నుంచి ఎందుకు రాసుంటారా అని చెప్పి నేను ఆలోచిస్తే, పెద్ద మనుషులు ముసుగులో ఉండి దేశాన్ని దోచేస్తున్న మనుషులు అప్పటి నుంచి ఇప్పటి దాకా కంటిన్యూ అవుతా ఉన్నారు. వీరి నుంచి దేశాన్ని రక్షించు. ఎవరిని రక్షించాలంటే దేశమంతా యువత కలల ఖనిజాలు రాజకీయ నాయకులు రక్షించు అని చెప్పి తణుకు నుంచి వేడుకున్నాడు దేవరకొండ బాలగంగాధర్ తిలక్. మీకు జనసేన